తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సమ్మె 21వ రోజుకు చేరుకుంది. మంగళవారం మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ ఉద్యోగులు భిక్షాటన చేసి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగులకు జీతం 29,200, 24,500 ఇవ్వాలని, 15 సంవత్సరాలు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ నెలాఖరులో అధికారులతో చర్చలు ఉన్నాయని, చర్చలు సఫలమైతే సమ్మెను విరమిస్తామని, అదే చర్చలు మాత్రం విఫలమైతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. స్కిల్లు, అన్స్కిల్లు, సెమీ స్కిల్లు అని ఉండి అవి తీసేసి మాకు 13,000 చేస్తున్నారు. మా తోటి కార్మికులకు వికాస సంస్థ నుంచి అలాగే 22,000, 24,000 ఇస్తున్నారు. ఆ జీతాలు మాకు మా కార్మికులు ఏ కార్మికులు కూడా మాకు అందజేయట్లేదు. ఆ జీతాలు లేవు ఇప్పుడు దాకా కూడానే. మేము అందుకనే ఇక్కడ ఈరోజు భిక్షాటకి మొదలవుతుంది. భిక్షాట కూడా ఈరోజు కూడా స్టార్ట్ చేసాం. మొన్న కూడా పాదయాత్ర చేసాం. మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన చిలపిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం అందజేసాం. ఆయన కూడా స్వాగతంగా సంధించారు. మాకు సంధించి మే 31ని మాకు పిలుపునిచ్చారు. 31ని చర్చలకు పిలుపునిచ్చారు. ఈ చర్చలు ఫలింతే సమ్మె విరమిస్తాం, ఫలించకపోతే మళ్ళీ సమ్మె ఉధృతం చేస్తామని కార్మికుల తరఫున చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏ టైంలో అయినా సరే చెట్టు పడిపోయింది అనుకోండి, పార్కుల్లో వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి ఆ చెట్టు నరకడం, రోడ్డు నుంచి తొలగించడం కట్టా చేయాలండి. అన్ని కూడా ఇందులో రిస్కీ పనులేనండి అన్ని కూడానే. అయినప్పటికీ మేము చదువుకున్న నైపుణ్యమైన పని చేస్తున్నా, మేము కష్టపడుతున్నా మాకు 13,000 రూపాయలు ఇస్తారండి. కావున దయవుంచి ఈ ప్రభుత్వం మా యందు దయవుంచి ఇప్పటికైనా మేల్కొని చదువుకున్న వాళ్ళకి, అందరికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి స్కిల్లు, సెమీ స్కిల్లు ఈ విధంగా పెట్టి మా అందరికి న్యాయం చేస్తారని మేము సభాముఖంగా తెలియపరుచుకుంటామండి. మాకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నామండి. ఎందుకంటే ఈ రోజు ఇంకా ఈవిడ వయసు ఎంతో చూడండి ఒకసారి. ఈవిడ కొన్నాళ్ళు పోతే రిటైర్ అయిపోద్ది. తర్వాత ఆవిడ పరిస్థితి కూడా తెలియదు. మాకు కూడా ఇందులో కూడా మాకు పెన్షన్ పద్ధతి కూడా తీస్తారండి. ఈవిడికి 60 సంవత్సరాలు వచ్చినప్పుడు పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితులు లేరండి. ఏమో పిఎఫ్ పెన్షన్ అంటారో 1,500 రూపాయలు ఇస్తుందండి. రేపు గవర్నమెంట్ పెన్షన్ ఏమో 4,000 రూపాయలు. ఈవిడ 1,500తో ఏం బతుకుతుందండి? ఇదిగోండి ఈయన కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ చూడండి సార్, ఈయన కూడా 13,000 రూపాయలు. రేపు రిటైర్ అయిపోతే ఏ పెన్షన్ తీసుకుంటారండి? కానీ మాకు పూర్తిగా పర్మనెంట్ అన్నా చేయండి అందరికీ. లేదంటే అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ నైపుణ్యమైన శిక్షణ విధానంగా ఉన్నారు కాబట్టి తగిన జీతం ఇప్పించి మమ్మల్ని అందరినీ గుర్తించి మాకు ఆదుకోవాలని సభాముఖంగా మేము ప్రభుత్వాన్ని విన్నపించుకుంటాం. మాకు పింఛనే, మా అమ్మగారికి పింఛనే, మొత్తం అన్ని పథకాలు తీస్తారండి. ఏ పథకాలు రావట్లేదు సార్. ఇంట్లో చాలా పరిస్థితిగా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఈ 13,000తోనే సాలి జీతాలు చేస్తాం సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అప్పులు చేసుకొని ఆ వడ్డీలు కట్టుకోలేక చాలా ఇబ్బందిగా